వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళతో పాటు వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా మునిగిపోయారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టులు విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి భయపడ్డారు. ఎందుకని ఇదివరకు విజయకాంత్ అట్టాగే అతనితో పొత్తు పెట్టుకుని నాశనం అయ్యారు కొంత. వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. ఇప్పుడు స్టాలిన్ ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కాస్త సీట్లు గెలుస్తున్నారు. అలా కొత్తగా వచ్చిన కమల్ హాసన్తో పొత్తు పెట్టుకున్న వాళ్ళు పోయారు. అంతకుముందు కార్తీక్ అని ఉన్నాడు కదా ఒక హీరో, అతను పెట్టాడు ఒక పార్టీ, అతను కనీసం అతను కూడా డిపాజిట్ రాలా ఓవరాల్. ఇట్లాగే అక్కడ అనేక మంది పార్టీలు పెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్ముకుని ఇప్పుడు విజయ్ అట్లాగే అనుకున్నారు వాళ్ళు. అందుకని ఎవరు ముందుకు రాలా. పాప అతను ట్రై చేశాడు విజయ్. కాబట్టి ఇక అందుకని అప్పుడు సింగల సింహం అని చెప్పాడు అనమాట. సార్ విజయ్ పరిస్థితి చూస్తూ ఉంటే రాజకీయాల్లో కూడా కోట్లాది ఓట్లు వచ్చినా ఒక చిన్న ఆవగింజంత అదృష్టం ఇంకా ఆయనకు ఉందో లేదో అనే డౌటే కనిపిస్తుందా? అంటే సంపూర్ణ అదృష్టం ఉండాలి కదా. 118 గెలుచుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు. అది ఓకే. అది రెండవది ఏంటంటే దీంట్లో అనుభవాలు ఏమి కనబడుతుంది. రాజకీయ అనుభవం లేకపోతే ఇప్పుడు ఇతని దగ్గరున్న మనుషులు అవతల వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు, ఇది క్లియర్. అది అవమానకరమైన బేరం జరగకూడదు. ఇందులో తెలివైన వాళ్ళు అయితే విజయ్ ఏఐఏడిఎంకేతో మాట్లాడి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడిగితే సింపుల్ అయిపోయా. ఏఐఏడిఎంకే కూడా మద్దతు ఇచ్చేది పళనిస్వామి రెడ్డిలో ఉన్నాడు. మనకున్న సమాచారం ఏంటంటే ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకునేటట్టయితే వీళ్ళు పొత్తుకు కూడా రెడీ అన్నారట వాళ్ళు. ఒక డిప్యూటీ సీఎం పదవి 5 మినిస్టర్ పోస్టులు అడిగారట వాళ్ళు. వీళ్ళు 4 మినిస్టర్ పోస్టులు ఇస్తాం,